దీనికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆమోదం తెలిపామని మంత్రి పొంగులేటి చెప్పారు. రాష్ట్రాల అభిప్రాయాలకు భిన్నంగా పథకాన్ని మార్చారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజల అభిప్రాయాలకి, కూలీల అభిప్రాయాలకి, పేదవాడి అభిప్రాయాలకి భిన్నంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబిజీ రామ్జీ పేరుతో రాష్ట్రాల అభ్యంతరం తెలియజేస్తున్నా, దేశంలోని పేదవాళ్ళు అభ్యంతరాన్ని తెలియజేస్తున్నా, ఒంటెద్దు పోకడతో కేంద్ర ప్రభుత్వం ఈ జీరామ్జీ కార్యక్రమాన్ని నిన్న 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. అనివార్యంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఒప్పుకున్నాయో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పుకుంటూ న్యాయపరంగా దీని మీద అప్రోచ్ అవ్వాలని ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది.